పూర్వపుణ్యము కొంత జీవుని యొక్క ఖాతాలో ఉన్నవారు తప్ప దాన్ని సాధించుకోలేరు, అది అంత తేలికైన విషయం కాదు అని. ఈ మూడు ఒక్క రోజులో పూర్తవ్వాలి. ఏది? స్వామి పుష్కరిణి స్నానం, స్వామి పుష్కరిణిలో స్నానం చెయ్యడం, శ్రీనివాసస్య దర్శనం, వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం. వెంకటేశ్వర స్వామి వారి దర్శనం అన్నప్పుడు ముందు ఆదివరాహమూర్తి దర్శనం చేసిన వెంకటేశ్వర దర్శనం, వెంకటేశ్వర దర్శనం, తదనంతరం సహస్రనామ పఠనం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం. ఈ మూడు ఒక్కరోజు ఎవరు చేస్తాడో వాడు భగవంతుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి నోచుకున్నవాడు అని లెక్కలోకి తీసుకోవచ్చు. ఇక వాడు చెయ్యవలసింది భగవంతుని చేత అనుగ్రహింపబడినటువంటి కటాక్షమును జాగ్రత్తగా నిలబెట్టుకునేటటువంటి ప్రయత్నం చెయ్యాలి.